అనిల్ రావిపూడి గారిలో ఏదైనా ఒక డిఫరెంట్ అంశం ఏదన్నా ఉందా? ఆయన చేసి చూపిస్తారండి. ఓకే. దర్శకులు చాలామంది చేసి చూపిస్తారు. త్రివిక్రమ్ గారు చేసేది చూస్తుంటే చేయలేము, పడిపోతాయి. ఓ ఓకే. ఎందుకంటే అంత డిఫరెంట్గా చేస్తారు ఆయన. ఓకే. మనం ఎక్కడ రీచ్ అవుతాం అనిపిస్తుంది, ఓకే. కానీ ఆయన చేయించుకుంటారు. త్రివిక్రమ్ గారు చేయించుకుంటారు. ఆయన చేసి చూపించేంత పాత్ర నాకు ఇంకా తగలలేదు కాబట్టి ఆయన దగ్గర ఇతర క్యారెక్టర్లుగా ఆయన చెప్తున్నప్పుడు చూసి ఎప్పుడన్నా ఆయన నాకు అవకాశం ఇస్తే కనుక నేను ఏం జాగ్రత్త పడవచ్చు అనేది నేను ఫీడ్ చేసుకున్నా. ఓకే. ఖచ్చితంగా నమ్మకం ఉంది, ఆయన నాకు అవకాశం ఇస్తారని నమ్మకం ఉంది. రెండోది అనిల్ రావిపూడి గారు ఆయనకి ఏం కావాలో మన దగ్గర ఏముందో ఆయన అది పసిగట్టి ఆయన చేసి చూపించేస్తారు. ఫస్ట్ చేసి చూపించగానే ట్రై చేస్తారు ఒకసారి అంటారు, చేద్దాం సార్ అంటే చూస్తారు, చూసి ఆయనకి కావాల్సింది మనలోంచి తీసేసుకుంటారు. ఎక్కడ స్ట్రైన్ ఉండదు. వీళ్ళిద్దరి దగ్గర నేను చేసినప్పుడు ఇద్దరు దర్శకులుగా ఒకరు వయసులో కొంచెం అటు ఇటు ఉన్నా గట్టివాళ్ళు ఇద్దరు. బాగుంటుంది, ఆ కిక్కు వేరే ఉంటుంది వాళ్ళ దగ్గర చేసేటప్పుడు. నుంచునే వేషాలు చేసినా బాగుంటుంది. త్రివిక్రమ్ గారితో లైక్ భీమ్లా నాయక్ కి వర్క్ చేశారు కదా. భీమ్లా నాయక్ సాగర్ చంద్ర గారు డైరెక్టర్, త్రివిక్రమ్ గారు రైటర్ గా ఉంటారు. గుంటూరు కారం చేశాను నేను త్రివిక్రమ్ గారితో. మహేష్ బాబు గారు ఇట్లా అందరూ. నేను మహేష్ బాబు గారికి చిన్నమైన మామగా చేశాను నేను. గుంటూరు కారం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్ విత్ మహేష్ బాబు గారు? బాగుంటుంది. అందరూ ఎవ్వరు ఇప్పుడు మనం బయట అనుకునే విధంగా ఉండరండి. అందరూ ఎవరి దాన్ని వాళ్ళు ఆ వర్క్ చేసి ఆ మోటోలోనే ఉంటారు ఎంతసేపటికి. ఆ సీన్స్ వాటి గురించి ఇంకేం చేద్దాం అనుకుంటూ ఉంటారు. మనం వాళ్ళు అనుకునే దాంట్లో కనుక మనం కాన్సన్ట్రేషన్ చేసి దగ్గర ఉన్నామా వాళ్ళ సక్సెస్లో మనం కూడా ఉంటాం. మనకేం సంబంధం లేని వీళ్ళు అవతల చైర్లో కూర్చున్నామా అవేలోనే ఉంటాం. అవుట్ ఫోకస్లో ఉండటానికి ఇన్లో ఉండటానికి డిఫరెన్స్ అది. ఓకే. సో మహేష్ బాబు గారితో కాంబినేషన్ చేశారు కాబట్టి ఎదుటివారి క్లోజ్ ఎక్స్ప్రెషన్స్ అదే క్లోజ్ జరుగుతున్నా కూడా ఆయన సపోర్ట్ చేస్తారు మహేష్ బాబు గారు. అదర్ యాక్టర్ పర్ఫార్మెన్స్ కి అంత స్కోప్ ఇస్తారు అని అంటే దర్శకుడు పెట్టిన షాట్ను బట్టి ప్రధానంగా ఉంటుంది. ఇప్పుడు వారి సజెషన్లో నేను ఉన్నాను అనుకోండి, మరి వారి హైట్కి నా హైట్కి డూప్ పెట్టడం కుదరదు, వారే నుంచోవాలి ఖచ్చితంగా. అటువంటప్పుడు దర్శకుడు ఇష్టాన్ని, దర్శకుడు డిజైన్ చేసిన దాన్ని పక్కకు పెట్టకుండా వచ్చి నుంచోవటం అనేది వాళ్ళ గొప్పతనమే. అది ఎక్కడో డూప్లు అనేవి రేర్, కానీ డమ్మీ ఉండటం అనేది. మిగతా అందరూ ఎవ్రీ మినిట్ లంచ్ అవర్ వరకు అందరూ నుంచోనే ఉంటారు మేడం, కూర్చొని చాలా తక్కువ కనపడతారు. పెద్దవాళ్ళ సినిమాలు అన్నీ చూశాను కదా నేను, సాధ్యమైనంత వరకు. వెంకటేష్ గారిది కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు చేసేటప్పుడు కానీ, ఇటు మహేష్ బాబు గారు చేసేటప్పుడు కానీ అందరూ ఆన్ షాట్ నుంచోనే ఉంటారు. లైట్ చేంజ్ చేసుకున్నారు 10 నిమిషాలు గ్యాప్ అన్నప్పుడు మాత్రమే అవతల కుర్చీ వేసి కూర్చుంటారు. కార్యాలయంలోకి వెళ్ళిపోయిన వాళ్ళని నేను చూడలేదు. దాన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే మేము ఎప్పుడూ అందుబాటులోనే ఉండాలి, కంటికి ఎదురుగా ఉండాలి. మేము అది నేర్చుకున్నాం వాళ్ళ నుంచి. పెద్దవాళ్ళే ఇక్కడ ఉండడం లేదు, మనం వెళ్తామేంటి అని. సో మీరు చేసినవన్నీ పెద్ద సినిమాలు, వాస్ట్ క్రూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం చిన్న చిన్న సినిమాలు కూడా చేసిన. అంటే ఇప్పుడు పెద్ద సినిమా చిన్న సినిమా నేను ఇందాక అదే చెప్పేది మీకు డిఫరెన్స్. ఒక సీన్ పేపర్ని కొంతమంది నిలదీయచ్చు, ఇది ఏదైనా సెల్లాయిడ్ మీద మనం చూసేది. ఈ డిఫరెన్స్లో చిన్న సినిమాలలోనే ఎక్కువ శాతం మనం ప్రొజెక్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. అవును, అదే వాళ్ళ కష్టం ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు బాగా చేస్తారు, కష్టపడతారు, అందరూ తమదిగా భావించుకుంటారు. అన్ని డిపార్ట్మెంట్లు ఒకటే డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటారు. ఇప్పుడు నేను రీసెంట్లీ జై 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 హే సినిమా తరుణ్ భాస్కర్ గారి హీరోగా మలయాళం తెలుగు రీమేక్ జరిగింది. సంజయ్ అని కొత్త కుర్రాడు డైరెక్టర్ లేదు, కెమెరామెన్ లేదు, అందరూ పనిచేస్తారు అక్కడ. బాగుంది, వర్క్ బాగుంది. నాకు కూడా లీడ్ రోల్, వన్ ఆఫ్ ద లీడ్ రోల్ చేశాను. అందరూ సీనియర్ ఆర్టిస్టులు నాతో పాటు, అటు నా అమృతం శివనారాయణ గారు, బిందు గారు, బ్రహ్మాజీ గారు, ఇట్లా వీళ్ళు నిడదవులు అవుట్డోర్లో చేసాం. బాగుంటుంది ఆ సినిమా కూడా, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. చిన్నవాళ్ళు లేదండి, వాళ్ళ రాక్షసంగా పనిచేస్తున్నారు. సక్సెస్ పని చేయాలి, వచ్చింది అది నిలబెట్టుకున్నాడు ఖచ్చితంగా పైకి వస్తాడు, అనుమానమే లేదు.
మీకు ఎప్పుడైనా అనిపించిందా డైరెక్షన్ అనవసరంగా వదిలేసానేమో, సినిమాలకి ప్రయత్నం చేసి ఉండొచ్చు లేదా సీరియల్స్ కి చేసి ఉండొచ్చు అని? లేదమ్మా. ఎందుకు లేదంటే యాక్టర్ గా సాటిస్ఫాక్షన్. ఎందుకంటే నిర్ణయం మనం తీసుకున్నది కాదు, మన మీద నిర్ణయం ఆల్రెడీ నిర్ణయించబడింది అని నమ్మితే కనుక మనం అది అట్లాంటివి తీసుకోం. ఓకే. నీ పని ఇది కాదు, నీ పని అది, కొంచెం వెయిట్ చేయి అన్నాడు భగవంతుడు, అంతే. ఓకే. రంగస్థలంలో దర్శకుడు అంటే ఇంక మాకు స్పెషల్గా ఇంకోళ్ళని ఇది చేసుకోం కాబట్టి మాకు మేమే చేసుకుంటూ ఉంటాము, అలా షైన్ అవుతూ ఉంటాం, చేసుకుంటూ షైన్ అవుతాం. ఇక్కడ చేసుకుంటూ షైన్ అవ్వటం ఉండదు, ఇక్కడ షైన్ అయిన తర్వాత ఇక్కడ చేయటం ఉంటుంది. అవును, అవును. రైట్. అక్కడ చేస్తూ షైన్ అవుతాం, అవును. అంతే.